మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండుడి. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన గురించి ఆలోచన చేస్తున్నారు? ఎవరు మన గురించి చింతిస్తున్నారు? పేతురు అంటున్నాడు, ఆయన పరలోకమందున్న దేవుడు, మన తండ్రి, మన ప్రభువు మన గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తల్లిగారు సాక్ష్యం చెప్పారు. చాలామందిని మేము అడిగామయ్యా, ఇస్తామని చెప్పి ఆ సమయానికి వచ్చేసరికి ఎవరు కూడా మాకు సహాయం చేయలేకపోయారు అని చెప్పారు. వారి జీవితంలోనే కాదు, ఇటువంటి సందర్భాలు, ఇటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా చాలాసార్లు మనకి ఎదురై ఉంటుంది. చాలామంది మనల్ని కూడా ఈ విధంగా ఇస్తామని ఆశ పెట్టి సమయం వచ్చేసరికి మరి తప్పించుకోవడం లాంటివి ఎన్నో సంఘటనలు మన జీవితంలో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుని ఒక వాక్యం ఏమంటుందంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు దేని గురించి మీరు ఆలోచన చేయొద్దు. మీ చింత ఏదైనా అయినప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఆయన మీద వెయ్యండి. ఎందుకు మన చింత యావత్తును ఆయన మీద వెయ్యాలంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు. మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరం ఉన్నదో అవన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలుసంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటిని గురించి మీరు ఆలోచన చేయొద్దు. ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. లోకస్తులు లేదంటే దేవుని ఎరగని ప్రజలు వీటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ దినము ఎలాగ గడుస్తుందా, రేపటిని గురించి చింతిస్తూ ఉంటారు. రేపు నా భవిష్యత్తు ఏమిటి, రేపు నా కుటుంబం ఎలాగ గడుస్తుందా, రేపు నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలా అని అన్యులు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజుకే కాదు, రేపటికి కూడా నీకు ఏమి కావాలో మన గురించి మన ప్రభువు ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆలోచన చేయడమే కాదు, మనకు కావలసిన ప్రతిదీ కూడా మన కోసం ఆయన సిద్ధపరచి ఉన్నాడు. హల్లెలూయా. రేపేమి జరుగునో మనకు తెలియదు. అందుకే ప్రభు అంటున్నాడు, రేపటిని గురించి కూడా మీరు చింతించొద్దు. రేపు అనేది మన జీవితంలో ఉన్నట్లయితే రేపటికి ఏమి కావాలో కూడా సమస్తమును కూడా మన ప్రభు మన కోసం సమకూర్చి ఉన్నాడు. హల్లెలూయా. 11 నెలలు మన జీవితంలో దేవుడు మనల్ని భద్రపరిచి, కాచి, కాపాడి, మన పనుల్లో మనకు సహాయం చేస్తూ, అనారోగ్యాల్లో మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ, బలాన్ని, శక్తిని ఇస్తూ, మన ప్రయాణాల్లో తోడు నీడుగా ఉంటూ, ఈ 11 నెలలు కూడా
ఏ లోటు లేకుండా ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు ఇక ముందు కూడా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 11 నెలలు మన జీవితంలో ఒక విధంగా నడిస్తే ఈ 12వ నెల మరొక విధంగా నడుస్తుంది. చాలామందికి ఈ 11 నెలలు అసలు చింత ఉండదు. 12వ నెల వచ్చేసరికి ఎక్కడ లేని చింత వచ్చేద్ది. కారణం ఏమంటారు చెప్పండి ఒకసారి అమ్మా? డబ్బులా? ఖర్చులు. వెరీ గుడ్. ఖర్చులు, డబ్బులు. ఇంకా అన్నిటికీ ప్రధానం. ఇప్పుడు అంతా దేని చుట్టూ తిరుగుతుంది? డబ్బు చుట్టే తిరుగుతుంది. దేనికి అవసరం డబ్బు ఈ నెలలో? అన్నిటికీ. అందులో కొన్ని చెప్పండి. బట్టలు, రంగులకు అవసరం, ఇంకా వంటలకు అంటే పప్పులకు అవసరం. అమ్మా, ఇంట్లో ప్రేయర్ పెట్టుకుని డబ్బు అవసరం. ఇంకా చెప్పండి అమ్మా, మీకు ఇంకేం అవసరతలు లేవు ఈ నెలలోని? ఉంటే ప్రార్థన చేస్తాం, లేదంటే ప్రభా మా బిడ్డలకి అన్నీ ఉన్నాయి, నువ్వు ఇవ్వద్దులు, ఇచ్చింది చాలు ఆప అంటాం. లక్ష్మణ్, లేవు? ఇంకేం అవసరం లేవా? అన్నిటికన్నా పెద్ద అవసరం దేవుని మందిరానికి ఇవ్వాలి. ఇది ఇచ్చేస్తే ఒక చింత పోయినట్టే ముందు. అంతేనా? అంతేనండి. చూసా, వెరీ గుడ్, ఆమేన్. ఇదో పెద్ద చింత. ఇది ఇచ్చేస్తే పెద్ద చింత తీరిపోయినట్టే. మరి మీ చింత తీరిపోవాలంటే ఇచ్చేయండి. ఇచ్చేస్తే చింత ఉండదు కదా. అంతే. హల్లెలూయా. అంటే ముందు దేవుని మందిరం, తర్వాతే అన్నిటికీ. హల్లెలూయా. అయితే ఈసారి చాలా గట్టిగిచ్చిలా ఉన్నాడు జగ్గ. ఎంత లేట్. ఇప్పుడు మనం అంటాం కదా, దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే మన కోసం ఏదో శ్రేష్టమైంది ఇవ్వబోతుంది. మీరు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారంటే కొంచెం గట్టిగా ఇవ్వబోతున్నారేమో నేను అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. 10,000. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, డిసెంబర్ నెలనే కాదు, మన జీవితంలో మన తల్లిదండ్రులు కొంత వయసు వరకు మన గురించి ఆలోచన చేస్తారు. లేదంటే మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, కొన్నిటి గురించి మాత్రమే మన గురించి ఒక ఆలోచన కలిగి ఉంటారు. కానీ మన దేవుడు, పరలోకమందున్న మన రక్షకుడు, నువ్వు పుట్టినది మొదలుకొని మరలా ప్రభు యొద్దకు చేరుకునేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఆయన మన గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన గురించి కూడా మనం అంత ఆలోచన చేయమండి, కానీ మన గురించి పరలోకమంది దేవుడు మనందరి పట్ల ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని, శ్రేష్టమైన ఆలోచనని దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక వాక్యం అంటుంది, ఇర్మియా గ్రంథం 29:11 మనం చూస్తున్నట్లయితే, దేవుడు మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు మీకు అనగా మనకు, మనందరికీ నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే తప్ప హానికరమైన ఉద్దేశములు కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ 2025 సంవత్సరంలో మన కొరకు శ్రేష్టమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడని మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెన్ని రోజులు ఉంది భాస్కర్? కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంకెన్ని రోజులు ఉంది? 22 రోజులు ఉంది. ఈరోజు ఎంత? 8. 22 లేదంటే 23 రోజులు ఉంది. మరి గత 40 రోజులుగా 48 రోజులుగా
నేను మీకు చెప్తున్నాను, మీ ప్రార్థనా జీవితాన్ని కొంచెం డెవలప్ చేసుకోండి. మీ ప్రార్థనా జీవితాన్ని, మీ ప్రార్థనా సమయాన్ని మీరు పెంచుకోండి అని నేను చెప్తున్నాను. ఏమైనా పెరిగిందా? మీ ప్రార్థనా సమయం ఏమైనా పెరిగిందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఏ వ్యక్తి అయితే సరైన సంబంధం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవుని గురించి చింతించడు. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం నేను మీకు చెప్పాను, ప్రార్థన మన ఆయుధమైతే, ప్రార్థన మన ఆయుధమైతే చెప్పాను ఒక కొటేషన్, ప్రార్థన మన ఆయుధమైతే మీరు సమాధానం చెప్పరు, ఇవన్నీ కట్ చేసుకొని అప్పుడు దాన్ని పెట్టుకొని రేపు వదలాలి. ఇప్పుడు అది ప్రార్థన మన ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఛార్జింగ్. అసలు కొంతమంది అసలు ఛార్జింగ్ తగ్గనివ్వరు. 24 గంటలు మొబైల్ ఎప్పుడు చూసినా ఫుల్ ఛార్జింగ్లో ఉండాలి. ఒక 5 నిమిషాలు మొబైల్ చేతిలో లేకపోతే వాళ్ళు ఉండలేరు. ఉదయం లేచిన వెంటనే మొబైల్, ఎక్కడ కూర్చున్న మొబైల్, పనిలో ఉన్న మొబైల్, ప్రయాణాల్లో చేస్తున్న మొబైల్, ఏమాత్రం కొంత సమయం దొరికితే, తీరిక దొరికితే మొబైల్ 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 మొబైల్. అంటే ఈ దినాల్లో మానవుడు మొబైల్ అంతగా మొబైల్కి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఒక్కరోజు కానీ అందులో డాటా లేకపోతే, ఇంటర్నెట్ లేకపోతే, రీఛార్జ్ లేకపోతే ఆ వ్యక్తి ఆ రోజు తట్టుకోలేడు, ఉండలేడు. కనీసం ఎక్కడైనా సరే అప్పు చేసైనా సరే నేను వెంటనే రీఛార్జ్ చేయాలి. ఒక మొబైల్ కోసం మనం అంత బానిస అయిపోతే మరి దేవునితో గడపడానికి, హల్లెలూయా, దేవునికి గడపడానికి మనము బానిస అయిపోతే మన జీవితాలను దేవుడు ఎలాగ మార్చుతాడో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొబైల్ ఎలాగైతే ప్రతిరోజు మనం ఛార్జింగ్ పెడతామో మనము కూడా ప్రతిరోజు కూడా ఛార్జింగ్ అవ్వాలి. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఛార్జింగ్ అవుతావు? ఎప్పుడైతే నువ్వు ప్రభు పాదముల యొద్ద నువ్వు గడుపుతావో నీకు కావలసిన ఛార్జింగ్, నీకు కావలసిన దేవునిలో ఉన్న జీవము నీలోనికి వస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడైనను నాలో ఉంటేనే, బాగా గమనించాలి, నాలో ఉంటేనే వాడు జీవిస్తాడు, వాడు ఫలిస్తాడు. ఎందుకంటే ద్రాక్ష కొమ్మకి ఎలాగైతే తీగ అంటు కట్టబడుతుందో ఆ ద్రాక్షలో ఉన్న ఆ యొక్క జీవము ఈ తీగల్లో కూడా వస్తుంది. అలాగే దేవునితో మనం అంటు కట్టబడాలి, దేవునితో మనం కలిసి ఉండాలి, ప్రభు పాదములు పట్టుకోవాలి, ప్రభు పాదముల దగ్గర మనం గడపాలి, ప్రభు పాదములు పట్టుకొని మనం వేడవాలి. అలాగే మనం గడిపినట్లయితే దేవునిలో ఉన్న జీవము మనలోను కూడా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సేనా దెయ్యము వదిలిపోయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? సేనా దెయ్యము ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభుని అన్నారు, అయ్యా నువ్వు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు వెళ్ళక మునుపు ఏం జరిగింది? పందులు చనిపోయాయి. తర్వాత ఏం జరిగింది? ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? సేన వ్యక్తి ఎక్కడున్నాడు? యేసు పాదాల దగ్గర కూర్చున్నాడంట. హల్లెలూయా. ఆయన నిలబడలే, యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చున్నాడంట. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు వెళ్ళడానికి ఇష్టపడితే యేసే అన్నాడు, లేదు, నువ్వు ముందు వెళ్ళి దేవుడు నీకు ఎట్టి కార్యములు చేస్తాడు అవన్నీ కూడా నీ ఇంటి వారికి తెలియజేయన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఎక్కడ కూర్చొంది? ప్రభు పాదముల యొద్ద కూర్చొని వాక్యం వింటుందంట. పాపాత్మురాల స్త్రీ ఏం చేసింది? తన కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదములు తుడిచిందంట. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు అని తెలిసినప్పుడు మార్తా మరియా ఏం చేశారు? యేసు ప్రభు పాదముల మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ లేఖనాలన్నీ మనం చూస్తున్నట్లయితే ఎవరైతే యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద గడిపారో, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎక్కడ గడపాలి?
మనం ఎక్కడ గడపాలి? మరి ప్రభు పాదములు మనం పట్టుకుంటున్నావా? ప్రభు పాదములు పట్టుకుంటున్నావా? ప్రభు పాదములు నువ్వు పట్టుకోకపోతే, ప్రభు పాదముల యొద్దకు నువ్వు రాకపోతే దేవునిలో ఉన్న జీవము మనలోనికి రాదు. ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే నీకు తెలియకుండానే నీ పాదాలు వంగిపోవాలంట, మోకాళ్ళు. హల్లెలూయా. నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్లకుండా నువ్వు చేతులతో ఏ పని చేయొద్దు. నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే దేవునితో మాట్లాడకుండా నువ్వు ఎవరితోనూ మాట్లాడొద్దు. నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు బైబిల్ చదవకుండా ఇంక దేన్ని నువ్వు చదవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రులు మొబైల్ ఎక్కడ ఉంటుంది? రాత్రులు మొబైల్ ఎక్కడ ఉంటుంది? మన పక్కనే ఉంటుంది. ఉదయాన్నే లేచిన వెంటనే కనీసం బిడ్డల ముఖమైనా చూడమేమో, మనం దేన్ని చూస్తాం? ఒకప్పుడు సినిమా థియేటర్లు ఎక్కడుండేవి భాస్కర్? ఒకప్పుడు ఎక్కడుండే? ఊరు అవతల, ఊరికి ఎక్కడో చివరిన ఉండే. ఎక్కడో ఊరికి చివరిలో ఉన్న థియేటర్లు కొన్ని రోజులకి ఊరికి మధ్యలో వచ్చాయి, కొన్ని రోజులకి మన ఇంట్లోనికి వచ్చాయి. ఏంటి? టీవీలు వచ్చాయి. అప్పుడైతే కొన్నాళ్ళకి టీవీలు ఉండి పెద్ద పెద్ద డోర్లు అయిపోయిన వెంటనే ఆ డోర్లు ఉన్న టీవీ ఉంటే వాళ్ళు సంపన్నులు, అంటే ఉన్నవాళ్ళు. తర్వాత కలర్ టీవీలు వాళ్ళు ఎక్కడో ఉంటే మేమైతే మా ఊర్లోనైతే ఈ పాల సెంటర్లు ఉంటాయి కదా, పాలు కేంద్రం, వీళ్ళు వెళ్ళి పాలు వేస్తున్నారు. శుక్రవారం అయితే చాలా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, పాటలు వచ్చి 7 గంటలకి. మళ్ళీ ఆదివారం సాయంకాలం వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, సినిమా వచ్చేది. అంటే వారానికి 2 సార్లు. ఆ టీవీ పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అది మన చేతిలోనికి వచ్చింది. ఇప్పుడు చేతిలోనికి వచ్చింది. ఒకప్పుడు చూడాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఒకప్పుడు చూడాలంటే ఎవడింటికో వెళ్ళాలి. మా ఊర్లో మా ఈదులో అయితే మొట్టమొదటి కలర్ టీవీ వీళ్ళింటికి వచ్చింది. అలిఫ్ లైలా అని ఒక సీరియల్ వచ్చేది అప్పట్లో. మేము ఆ సీరియల్ వెళ్ళి ఇంట్లో చూసా. సోమవారం అయితే చాలు వచ్చేసింది ఆ సీరియల్. తర్వాత శక్తిమాన్ ఒకటి వచ్చేది, తర్వాత శాంతి ఏదో సీరియల్ వచ్చింది, ఔరత్ ఏదో. అవన్నీ ఇంట్లో చూసుకోండి. బలరాముని ఎత్తుకొని, బలరాం అప్పుడు అలాగే ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళ బాబుని ఎత్తుకుంటున్నాను, బలరాముని ఎత్తుకున్నాను, వాళ్ళ బాబుని ఎత్తుకున్నాను. మీరు ఇప్పుడు ఆమెను చెప్పాలి, రేపు వాళ్ళ బాబుని కూడా నేను ఎత్తుకుంటాను. అంత ఆయుస్సుని దేవుడు నాకు ఇవ్వాలి. ఎంత ఆయుస్ ఎత్తుకుని ఏం చేసుకుంటామని అనుకుంటుంది పిల్ల. నీ బిడ్డను కూడా ఎత్తుకుంటాను నేను, భయపడక. ప్రియ దేవుని బిడ్డలారా, మొబైల్ అర్ధరాత్రి 12 అయినా, 2 అయినా, ఉదయం 5 అయినా, నువ్వు ఏది చూడాలనుకున్నా నువ్వు చూసేవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏమయ్యాము? మొబైల్కి ఏమైపోయాము? బానిస. మీరు బాగా గమనించండి, మొబైల్లో మీరు లీనమైపోతే, ఓకే మీరు నా వైపు చూడండి, మొబైల్లో మీరు లీనమైపోతే మీకు తెలియకుండానే సమయము గతించిపోదు. కానీ మీరు ప్రార్థనలో కూర్చోండి ఒక 10 నిమిషాలు, అసలు టైం గడదు, గంట అయిపోద్దా? గంట అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి మీరు వాచ్ వైపు చూస్తా, ముళ్ళు అక్కడే ఉంటాం. మరి మొత్తం నేను ప్రార్థన అంతా సుట్టేసి వచ్చేసాను, దేశం కోసం చేసేసాను, మా సంఘం కోసం చేసేసాను, అందరి కోసం, ఇదేంటి ముళ్ళు ఇంకా అక్కడే ఉంది, ఆ ముళ్ళు కదలదు. కానీ మొబైల్ మీరు చూడండి, ఇంకొంచెం 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 అని మీకు తెలియకుండానే గంటలు మనం ఏం చేస్తామంటే మొబైల్లో, మనం మీకు ఒక వీడియో పంపించాను. స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఒక బాబు బ్యాగ్ పక్కనెట్టేసి మొబైల్ ఆడుతున్నాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, రే మొబైల్ పక్కన పెట్టరా అని మొబైల్ తీసేసుకొని అవి కోసుకుంటుంది. వీడు ఏం చేస్తాడని పక్క రూమ్కి వెళ్ళి ఒక బ్యాట్ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ తల పగలు కొట్టేశాడు. నిజం జరిగింది, ఇది గ్రూపులో కూడా పెట్టాను నేను. అవునా? అంటే ఇప్పుడు ఏంటి? అమ్మ లేదు, అయ్యా లేదు, ఎవడూ లేదు.
నన్ను డిస్టర్బ్ చేస్తే అమ్మనైనా వేసేస్తాను, అబ్బనైనా వేసేస్తాను. అంటే అంటే ఎంతగా మొబైల్లో పిల్లలు కూడా లీనమైపోయారు. మన పిల్లలు కూడా, నా పిల్లలు కూడా మన బిడ్డల మీద, మన మీద పని చేస్తున్న మొబైల్ అనే దురాత్మ యేసు నామములో వారిని వదిలి వెళ్ళిపోవునుగాక. హల్లెలూయా. ముందు వారిని వదిలి వెళ్ళిపోవాలంటే ముందు మనలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోవాలి. అసలు ఆ దురాత్మ ఎక్కడి నుండి వచ్చింది? మనలోనే ఉన్న దురాత్మ మన బిడ్డల మీదకి వచ్చింది. అవునా కదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుని పాదముల యొద్ద నువ్వు గడిపితేనే నువ్వేమవుతావు? దేవుని యొద్ద నుండి నువ్వు ఛార్జింగ్ పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో కొత్త మొబైల్స్, ఒక్కసారి మీరు మొబైల్ పెట్టుకుంటే 2 నిమిషాల్లోనే మొబైల్ అయిపోయే సిస్టమ్ వచ్చింది. 10 నిమిషాల్లోనే మొబైల్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఫుల్ ఛార్జ్ పెడితే మీరు 2 రోజుల వరకు మీరు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరము లేదంటారు. కానీ మన జీవితం అలా కాదు. నువ్వు ప్రతిరోజు కూడా దేవుని దగ్గర నువ్వు ఛార్జ్ అవుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రభు పాదముల యొద్ద మనం ఎంత గడిపితే అంత ఛార్జింగ్ అవుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు ఫుల్ ఛార్జ్ అయిపోయినండి, వారం వరకు నాకు ఛార్జ్ అవసరం లేదనుకుంటే కుదరదు. నువ్వు ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం ఏమైపోవాలంటే ప్రభు పాదముల దగ్గరికి మనం వచ్చేవాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకరిస్తున్నప్పుడు కొన్ని రోజులు పోతే నీకు తెలియకుండానే నీ బిడ్డలు కూడా నీతో పాటు కలిసి దేవుని సన్నిధానంలో మోకరిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి మీద, ఇహ సంబంధమైన వాటి మీద, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఇంక ఇటువంటి ఆలోచన నీకు ఉండదు. తండ్రికి అవే దేవునికి ఏం చేస్తాడంటే సమకూరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వీటి గురించి పరలోకమందున్న దేవుడు ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ దినం ఎలా గడుస్తుంది? ఈ వారం ఎలా గడుస్తుంది? ఈ నెల ఎలా గడుస్తుంది? సరైన పని నా చేతిలో లేదే, పని కోసం వెతుకుతున్నా, నాకు పని దొరకట్లేదే, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఎలా గడుస్తుంది? ముందు ఈ క్రిస్మస్ ఆరాధన, నూతన సంవత్సరం ఆరాధన, అనేక అవసరతలు ఉన్నాయే, అనేక అక్కర్లు ఉన్నాయని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, వీటిని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఇగో ఇవన్నీ నీకు కావాల్సి ఉన్నవని నాకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చేయాల్సింది ఏంటంటే కొంత సమయమును నాతో గడుపు. నీవు నాకు ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు నాకు ఇయ్యు. మార్టిన్ లూథర్ అనే ఒక భక్తుడు అంటున్నాడు, నాకు ఏ దినమైతే ఎక్కువ పని ఉంటుందో, ఆ దినాన్ని నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను ఎక్కువగా ప్రార్థన చేయటం వలన నా పని నాకు తెలియక ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఏ రోజు ఎక్కువ పని ఉంటే తక్కువ, ప్రభా మరి ఈరోజు నీకు తెలుసు కదా, మరి త్వరగా వెళ్ళాలి కదయ్యా, త్వరగా వెళ్ళాలి, అక్కడ పని ఉంది కదయ్యా, కాబట్టి ఈరోజు కొంచెం అరగంట దగ్గర 10 నిమిషాలు, మిగతాది రేపు చేసేస్తానులే, చెయ్యము, ఆ సమయం పోతాడు. కానీ మార్టిన్ లూథర్ అని ఒక భక్తుడు అంటున్నాడు, నాకు ఏ రోజు ఎక్కువ పని ఉంటుందో ఆ రోజు నేను ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మన ముఖాలు వెలుగుతూ ఉండాలి. అలా వెలుగుతూ ఉండాలంటే నువ్వు ప్రతిరోజు ప్రభు పాదముల దగ్గర ఏమవుతూ ఉండాలి? ఛార్జింగ్ అవుతూ ఉండాలి, ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. లో బ్యాటరీ వచ్చింది అనుకోండి మొబైల్లో, 20 కన్నా తక్కువ ఉంటే మొబైల్ పట్టకూడదు అంటున్నారు.
20 కన్నా బ్యాటరీ ఛార్జింగ్ 20 కన్నా తక్కువ ఉంటే రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుంది, అది మన శరీరానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. మనలో ఉన్నా కూడా ఆ ఛార్జింగ్ తగ్గిపోయింది అనుకోండి, ప్రభు దగ్గర నుండి రావాల్సిన జీవము సరిగా మనకు అందట్లేదు అనుకోండి, ఇప్పుడు మనలో ఒక ఆందోళన, ఒక భయము, ఒక చింత. ఎలా గడుస్తుంది? అయ్యో నా బిడ్డకి బాగోలేదు, అయ్యో నా భర్తకి బాగోలేదు, నా భార్యకి బాగోలేదు, అయ్యో ఇంటిలో బియ్యం లేవు, రేషన్ లేదు, సరుకులు లేవు, డబ్బు లేదు, పని లేదు, ఒక ఆందోళన. కానీ మనకు అందాల్సిన జీవము కానీ అందితే నా దేవుడు నాకు కావాల్సిన ప్రతీదీ చూసుకుంటాడు, ఆయన నా గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆయన నా గురించి చింతిస్తున్నాడు, కాబట్టి నేను దేనికి కూడా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంకి రండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 6వ వచనములో 7వ వచనంలో రాయబడింది, అది పేతురు రాశాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఈ మాట రాస్తున్నాడు. ఏంటి? దేనిని గూర్చియు చింతపడకుడు కానీ. ఈ గాని అనే మాట చాలా ప్రాముఖ్యం. ప్రభు చింతించొద్దు అన్నాడు, మొబైల్ ఆడుకుందాంలే. ప్రభు చింతించొద్దు అన్నాడు, కొంచెం టీవీ చూసుకుందాంలే. ప్రభు చింతించొద్దు అన్నాడు, కొన్ని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుందాంలే. ప్రభు చింతించొద్దు అన్నాడు, 2 రౌండ్లు అలా తిరిగి వద్దాంలే అన్నాడా? కానీ ఏంటంట? ప్రతి విషయములోను, హల్లెలూయా, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు, అంటే మీ అవసరతలు, మీ అక్కర్లు మీరు దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. మన నోటు నుండి మాట రాక మునుపే, మనము అడగక మునుపే, నువ్వేదైతే అడగాలనుకుంటున్నావో, నీకేదైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీకున్న ప్రతి విన్నపాన్ని, మీకున్న ప్రతి ఒక్క అవసరతను ఇదిగో మీరు దేవునికి తెలియచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఎవరి దగ్గర చేయి చాపుతారు? భాస్కర్, ఎవరి దగ్గర చేయి చాపుతారు? తల్లిదండ్రుల దగ్గర, అమ్మా నాన్న దగ్గర. మనం ఎవరి దగ్గర చేయి చాపాలి? దేవుని దగ్గర చేయి చాపాలి. హల్లెలూయా. ఒక్కోసారి అమ్మా నాన్నలు ఇవ్వకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. నాన్న ఈరోజు లేదురా, రేపు ఇస్తానులే. లేదా నాన్న ఈ నెలకు లేదురా, వచ్చి నెల కొంటానులే. లేదంటే ఈ నెలకి లేదురా, ఈ సంవత్సరంకి లేదురా, వచ్చే సంవత్సరం చూద్దాంలే అనొచ్చు. కానీ మన ప్రభు అలాగ అన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఇది లేదు, అది లేదు అని ఏది లేదు. నా ప్రభు దగ్గర అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. మనకు కావాల్సింది, నాకు కావాల్సింది, నీకు కావాల్సింది, నీకు కావాల్సింది, మనందరికీ కావాల్సిన ప్రతీదీ కూడా మన ప్రభు దగ్గర ఉందంట. అక్కడ మంచి కొటేషన్ ఉంది, చదవండి. నాకు కనపడట్లేదు ఇక్కడ నుండి. ఒక మంచి కొటేషన్ ఉంది చూడండి. అక్కడ ఇందులో కాదు, అక్కడ చూడండి. జగ్గా చదువు, నన్ను త్వరగా లేకు చదువు. ఏముంది అక్కడ? చదువు. ఇది చిన్నది. భక్తుడా పక్కన. ఓకే, అది కాదు. అయితే అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎలాగైతే చేతులు చాపుతారో, ప్రార్థన కూడా మనం దేవుని దగ్గర చదువు నాన్న, చదువు. ప్రార్థన అంటే
ప్రార్థన అంటే తండ్రి సహాయం కోసం పిల్లల వలె చేతులు చాచుట. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే తండ్రి సహాయం కోసం పిల్లలు ఎలాగైతే చేతులు చాపుతారో మనము కూడా మన దేవుని దగ్గర చేతులు చాపడం అంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు దగ్గర మనం చేయి చాపాలి. ఆయన ఆజ్ఞ లేనిది ఏదీ లేదు. ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా మనం పొందుకోం. దేవుని ఒక వాక్యం అంటుంది, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. మన ప్రతి అవసరత, మన ప్రతి ఒక్క అక్కరగా ఉన్న ప్రతిదీ కూడా క్రీస్తు మహిమైశ్వర్యములో మనకి దొరుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల, ఈ డిసెంబర్ నెల నీ ఇంటిలో కావచ్చు, నా ఇంటిలో కావచ్చు, మన అందరి ఇళ్లలో కావచ్చు, ఏ అవసరత ఉన్నా, ఏ అక్కర ఉన్నా క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మనకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీకు ఇస్తున్నాడని నమ్ముతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, చివరి నిమిషం వరకు కూడా మనకున్న ఆశ, చివరి నిమిషం వరకు కూడా మనకున్న నిరీక్షణ మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. విడిచిపెట్టకూడదు. దేవుడు ఒక్కొక్కసారి మనలను ఆఖరి నిమిషం వరకు కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. నా బిడ్డ చూద్దాం. మనకి సమయం దగ్గర పడిపోయే కొలది గుండె కొట్టుకుంటూ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చేస్తుంటుంది. అయ్యో ఏంటి సమయం అయిపోయింది, రోజుల దగ్గరికి వచ్చేసి, సమయం దగ్గరికి వచ్చేసి, ఏంటి ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు, ఇంకెప్పుడు జరుగుతుంది, ఓన్లీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం, ఇంకా అవ్వదేమో అను. కానీ చివరి నిమిషంలో కూడా మన దేవుడు మనకి మన జీవితాల్లో అద్భుతాలు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం కూడా మా తెలుగు సేవకుల క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాలు చాలా గ్రాండ్గా జరిగింది. ఈ సంవత్సరం ఈ యొక్క 10వ తేదీని మాకు తెలుగు సేవకుల కుటుంబ క్రిస్మస్ ఆరాధన. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బహుమతులు దైవ సేవకులకు, పాస్టరమ్మలకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి బ్యాగ్స్ ఇచ్చాం దైవ సేవకులకి, ఒకసారి బెడ్షీట్లు ఇచ్చాం, ఒక 2 సార్లు బట్టలు ఇచ్చాం. గత సంవత్సరం కూడా మా ఫెలోషిప్లో ఒక వ్యక్తి ఉన్నాడు. 3 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. 3 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. ఒక సంవత్సరం అమలాపురంలో ఉన్న దైవ సేవకులు ప్రభు కుమార్ గారు మాకు బట్టలు పెట్టారు. అయితే గత సంవత్సరం ఎవరైతే పెట్టారో, నేను పెట్టనండి, నాకేం అవసరం, ఎవడు నా మాట వినట్లేదు అన్నాడు. నీ మాట వింటేనే నువ్వు వేస్తావా లేకపోతే ఇవ్వవా, నువ్వేదో దేవుని ప్రేమను బట్టి ఇస్తున్నావు అనుకున్నావు, ఇదే సంగతి అనుకున్నావు. వాళ్ళందరినీ నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది, నేనే లీడ్ చేస్తుంటా. మనకి జట్నీలో ఉన్నారు కదా అమీర్ బ్రదరు, ఫాతిమా సిస్టరు, వాళ్ళకి నేను ఫోన్ చేశాను. అన్న మరి ఇది సంగతి, మరి ఏంటి చూడండి, ఆలోచన చేయండి అంటే ఆయన ఒక్క మాట ఆలోచించకుండా భాస్కర్ స్పాట్లో 18,000 పంపించాడు నాకు. తర్వాత ఇంకో 2,000, మొత్తం 20,000. అన్న అవి తీసుకోండి, మన పాస్టర్లకి ఏ చీరలు కావాలో మీరు తీసుకోండి, పాస్టర్లకి మంచి బట్టలు తీసుకోండి, అవన్నీ నేను తీసుకొని ఆ సంవత్సరం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మన నవంబర్ 13వ తేదీన ఇక్కడే ఫెలోషిప్ జరిగింది. అయ్యా మరి ఎవరైనా వస్తున్నారంట, బయట నుండి సేవకులు వస్తున్నారయ్యా, మరి సేవకులు అడిగా మరి మనకేమైనా గిఫ్ట్లు ఉన్నాయా అన్నాడు. క్రిస్మస్ వచ్చిందంటే ఇది ఒక సందడి, గిఫ్ట్ ఉన్నాయా అన్నా. అయితే ఒక వారం కిందట ఎవరైతే వస్తామన్నారో ఆయన అన్నాడు, అయ్యా బ్రదర్ మరి ఏమనుకోకండి, నాకు అవ్వట్లేదు, నేను రావట్లేదు అన్నాడు. నేను అనుకున్నాను నువ్వు రాకపోయినా పర్లేదయ్యా, మాకు ఏది ఇవ్వాల్సి ఉంటుంది అది ఇచ్చే అందాం అనుకున్నా, కానీ ఆ మాట రాలే. ఓకేనయ్యా, దేవునికి వందనాలు. నాకేం చేయాలి 2 రోజులు అర్థం కాలేదు భాస్కర్, ఏం చేయాలి అర్థం కావట్లే. ప్రార్థన చేశాం. మరి మనకి ఏదైనా ప్రార్థనే కదా, ఏదైనా ప్రభు దగ్గర మోకరించడం. ప్రార్థన చేస్తే దేవుడు ఒక సేవకుని నా మనసులోనికి తీసుకొచ్చాడు. ఒక సేవకుని నా మనసులో వెంటనే నేను ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఏమనుకున్నాడంటే, ఓకే బ్రదర్ మేము వస్తాను. వస్తే సరిపోదయ్యా, మరి ఇలాగ ఇవ్వాలి అన్న. ఇవ్వాలా అన్న, మరి ఇవ్వాలి అన్న.
అయితే అయ్యా బ్రదర్ మీరు ఏమి అనుకోకండి, మరి పాస్టర్ అమ్మ గారితో నేను మాట్లాడి మీకు రాత్రికి ఫోన్ చేస్తాను అన్నాడు. రాత్రికి ఫోన్. అయితే ఆ రోజు జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు లోకాసు వార్త మొదటి అధ్యాయం చదువు, లోకాసు వార్త మొదటి అధ్యాయం చదువు అన్నప్పుడు ఆ మొదటి అధ్యాయం చదువుతుంటే 8వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఒక మాట ఉంది, భయపడకము నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. దేవుడు ప్రార్థనకి జవాబు ఆల్రెడీ. అప్పుడు వెంటనే సేవకుడు చేస్తే ఆయన అన్నాడు, నేను నైట్కి ఫోన్ చేస్తాను బ్రదర్ అన్నాడు. 10 అయినా ఫోన్ రాదే, 11 అయినా ఫోన్ రాదే. రాత్రి 12:30కు ఒక మెసేజ్ వచ్చింది, ఏంటంటే బ్రదర్ మరి లేట్ అయిపోయింది కదా, రేపు ఉదయం నేను మీకు ఫోన్ చేస్తాను అన్నాడు. ఈ ఫోన్ వచ్చేంతవరకు ఇదొక టెన్షన్, అవునంటాడా కాదంటాడా, వస్తానంటాడా రానంటాడా. కానీ ఓ పక్క వాగ్దానం, భయపడకము నీ ప్రార్థన. కానీ ఎక్కడో మనసులో ఒక చిన్న అవునంటాడా కాదంటాడా, ఇదొక టెన్షన్. మరలా ఉదయం 9 అయ్యేసరికి నేను మోకరించా. నేను అప్పుడే అన్నా, ప్రభువా నీకు ఇష్టమైతే. దేవుడు ఒకవైపు నేను ఎప్పుడు ఇదే నమ్ముతాను, దేవుడు ఒకవైపు మార్గాన్ని మోస్తే దేవుడు మరొక వైపు మార్గాన్ని తెరుస్తాడు. ఎస్తేరు జీవితంలో ఇదే, మొర్దెకై జీవితంలో ఇదే. నాకు ఆ మాట గుర్తొస్తుంటుంది ఎప్పుడు. దేవుడు ఒకవైపు మార్గాన్ని, ఒకవైపు మూయబడితే మరొక వైపు దేవుడు తప్పకుండా మన కోసం మార్గాన్ని తెరుస్తాడు. నేనేమన్నానంటే, నా ప్రార్థన ముగించి లేవకు మునిపే నాకు ఫోన్ రావాలి, నాకు ఫోన్ రావాలి. మీరు నమ్మితే నమ్మరు, ప్రార్థన చేయడానికి మొదలు పెట్టని వెంటనే 2 సార్లు ఫోన్ వచ్చేసింది. హల్లెలూయా. అయినా నేను ఫోన్ ఎత్తలే, దేవునితో మాట్లాడుతున్నాం, దేవుడే ముందు, తర్వాత ఆయనతో మాట్లాడదాం. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాతే నేను ఫోన్ చేశాను, పాస్టర్ గారు చెప్పండి అంటే ఆయన అన్నాడు, బ్రదర్ నేను ఒక్కడనే కాదు, నేను మా పాస్టర్ గారు మా పిల్లలు నలుగురం కలిసి తప్పకుండా 10వ తేదీని మీ క్రిస్మస్ ఆరాధనకు మేము వస్తున్నాం. పాస్టర్లందరికీ మేము బట్టలు పడతాం, పాస్టర్లందరూ కూడా మాకు కలిగిన కానుక మేము ఇస్తాం. 3వదిగా ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో పిల్లల పేర్లు కూడా మాకు పంపించండి. ఒకవేళ దేవుడు అప్పటికీ కృప చూపితే మేము ఆ పిల్లలకు కూడా మాకు కలిగిన దాంట్లో ఏయో ఒక బహుమతులు వాళ్ళకి మేము ఇస్తామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పలేను, నా మనసు కుదుట పడింది. అప్పుడు అలాగని గెంతులేస్తామా? నో, మరలా మోకరించాను. ఆయన చెప్పిన వెంటనే నేను పాస్టమ్మ కూడా చెప్పలేదు, మళ్ళీ గదిలోకి వెళ్ళాను, మోకరించాను, దేవునికి వందనాలు చెప్పాను, కృతజ్ఞతాస్తుతులు చెప్పాను. అప్పుడు వచ్చి పాస్టమ్మకి జరిగిన విషయాన్ని నేను చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనం పొందుకోలేనిది, సాధించలేనిది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక రిపోర్టర్ వచ్చాడంట, ఈయన బిల్లీ గ్రాహం అడుగుతున్నాడంట. బిల్లీ గ్రాహం, అయ్యా ఏంటి మీరు ఇంతగా అభివృద్ధి చెందడానికి, ఈయన ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు కరెక్టే చూడండి, ఇంతగా మీరు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటని అడిగారంట. ఇప్పుడు ఈయన ఆన్సర్ చెప్తున్నాడు, ఇంతమందిని ప్రభువు దగ్గరికి నడిపిస్తున్నారు, ఇది ఎలా సాధ్యము? అన్నిటికీ కారణం ఏంటి అని అడిగితే నువ్వేది అడిగినా ఒకటే సమాధానం, ఏంటి? ప్రార్థన అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇంతకన్నా అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఇంకోటి చేశాడు మా జీవితంలో. మీకు చెప్తాం, ఇది నేను చెప్పను, 22 తర్వాత చెప్తాం ఈ సాక్ష్యం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గురించి మీరు ఆలోచన చేయొద్దు, దేనిని గురించి మీరు చింతించొద్దు. ఏదైనప్పుడు కూడా ఒక్కోసారి కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు మనల్ని కృంగ తీయొచ్చు, శరీరాన్ని కలిగి ఉన్నాం, మనల్ని బాధ పెట్టవచ్చు. అయినప్పటికీ కూడా ఆ బాధలోనే, ఆ కృంగినప్పుడే నువ్వు ప్రభువు దగ్గర మోకరించు, నువ్వు కన్నీరు కార్చు. నీ కంటి నుండి వస్తున్న ప్రతి కన్నీటి చుక్కును నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే జనవరి నెలలో ఒక అద్భుతమైన సేవకుడిని మరి బలరాం మన మధ్యకి తీసుకురాబోతున్నాడు, ఒక వ్యక్తిని. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఇక్కడ కానీ, లేదంటే ఇంకొక కొంచెం హాల్ కానీ, ఏదైనా అవసరమైతే YMC హాల్ లాంటిదైనా మనం ఒక అద్దెకి తీసుకొని 1 రోజు కానీ 2 రోజులు కానీ
మరి ఆ దైవ సేవకుడు ఎవరో నాకు తెలియదు, బలరాంకి తెలుసు. మనం తీసుకువద్దాం. గత సంవత్సరం ఎలాగైతే మరి బొంబాయి ఆంటీ మన మధ్యలోనికి వచ్చి మనల్ని ఎంకరేజ్ చేసిందో, దేవుని చిత్తమైతే జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మరొక దైవ సేవకుడు కూడా మన మధ్యలోనికి రాబోతుంది. ఇంతమంది దైవ సేవకులు మన మధ్యకి వస్తున్నారంటే దేవుడు మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు. ఇది మనం గ్రహించాలి. వారి ద్వారా మనం ఏదో నేర్చుకోవాలి. వారి ద్వారా దేవుడు మనకి ఏదో నేర్పాలనుకుంటున్నాడు. వారి ద్వారా దేవుడు మనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. అంతమంది దైవ సేవకులు మన దగ్గరికి వస్తున్నారంటే మనం ఎంత అదృష్టవంతులమా. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా ఎంతమంది వచ్చారు అన్నీ కూడా నేను రాసుకున్నాను. ఇవన్నీ కూడా 31వ తేదీని మీకు చదివి వినిపిస్తా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కొంతమంది అయినప్పటికీ కూడా, మన కొద్ది మంది అయినప్పటికీ కూడా మన సంఘము ఆశీర్వదింపబడిన సంఘము. హల్లెలూయా. నువ్వు లోకానుసారంగా మనుషుల దృష్టిలో నువ్వు పేదవాడు కావచ్చు, నువ్వు పేదదానివి కావచ్చు, కానీ ఆత్మీయతలో మాత్రం మనం చాలా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. హల్లెలూయా. మన దగ్గర సరిపడా డబ్బు లేకపోవచ్చు, కానీ పరిశుద్ధత ఉంది. మన దగ్గర సరైన ఇల్లు లేకపోవచ్చు, కానీ దేవుడే మన గృహమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి మీరు ఆలోచన చేయొద్దు. మీ చింత యావత్తును దేవుని మీద వేయండి. మీ బరువును బాధ్యతను దేవుని మీద వేయండి. దేవుడు మన కోసం ఆలోచన చేస్తున్నాడు. మనము చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలంటే మనం నీతిగా జీవించడం. ప్రతిదీ కూడా అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే నువ్వు ప్రభువుతో చెప్పు. ప్రభువు మీద నువ్వే, ఇదిగో ప్రభా నా అవసరత ఇది, నా విన్నపం ఇది, ఇదిగో ప్రభా నా అక్కర ఇది అని నువ్వు ప్రభువుతో చెప్పుకో. ప్రభువు తప్పకుండా తగిన సమయమందు నీకు ఇవ్వాల్సింది దేవుడు ఇవ్వడమే కాకుండా, అక్కడ ఒక మాట ఉందో చూడండి. పేతురుపత్రిక వచ్చండి, మరలా పేతురుపత్రిక 2వ అధ్యాయంకి వచ్చేయండి. ఏముంది అక్కడ? మొదటి అధ్యాయం 5వ వచనం ఏముంది? 6వ వచనం. దేవుడు తగిన సమయమందు, హల్లెలూయా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. దేవుడు ఏం చేస్తాడంట? తగిన సమయమందు. హల్లెలూయా. ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. లక్ష్మణి వారం సాక్ష్యం చెప్తాడని నేను అనుకున్నాను. మరి సాక్ష్యం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో నాకైతే తెలియదు, కానీ బహుశా రాబోయే రోజుల్లో చెప్తాడేమో తెలియదు. ఒక నింద ఆ కుటుంబం మీద పడింది. ఏంటంటే నన్ను అడగండి, తర్వాత చెప్తా. సందర్భం వచ్చింది, తగిన సమయం వచ్చినాడా. వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, లక్ష్మణ్ భయపడవద్దు, నీవును నీ భార్య ఈ రాత్రి అంతా నిద్రపోండి అని చెప్పానా? లేదు. ఏం చెప్పాను? ప్రార్థన చేయండి. రాత్రి అంతా మీరు ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాం. హల్లెలూయా. మేము కూడా రాత్రి ప్రార్థన చేస్తాం. ఆ ఉదయం ప్రార్థన చేశాం. ఆ దినం 4 సార్లు ప్రార్థన చేశాను. ఆ నింద తొలగిపోవాలి. 2, ఒకవేళ దేవుడు మిమ్మల్ని యోసేపును వేరు చేసినట్లుగా ఒకవేళ దేవుడు మిమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నాడేమో. అన్నదమ్ముల యొక్క స్వభావం ఎటువంటిదో మనం గతంలో నేర్చుకున్నాం. కాబట్టి యోసేపును వారితో ఉండడం ఇష్టం లేదని దేవుడే యోసేపును ఏం చేశాడు? ఒకవేళ దేవుడు మిమ్మల్ని కూడా అలాగే వేరు చేయాలనుకుంటున్నాడేమో. వేరు చేయడం అంటే కాదు, అంటే వారి స్వభావం నుండి, వారి ఆలోచన నుండి, వారి స్వభావం నుండి, వారి బుద్ధి నుండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నాడేమో. అది ఏదేమన్నప్పుడు కూడా మీ మంచి కోసమే. అవమానం వచ్చినా మీ మంచి కోసమే, నింద వచ్చినా మీ మంచి కోసమే, మంచి వచ్చినా మీ మంచి కోసమే. కొన్ని సార్లు కొన్నిటి ద్వారా దేవుడు మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. కొన్ని స్వభావాలు బయటపడతాయి, కొంతమంది బుద్ధులు బయటపడిపోతాయి. ఓకే, నా వాళ్ళు ఇలాగా, నేను వీళ్ళని ఇంత నమ్మాను కదా, కానీ వీళ్ళేంటి నన్ను ఇంతగా తప్పుగా అర్థం చేసు. కానీ ఏదైనా మనం ఈ రోజులు ఎలా తయారయ్యాయి అంటే, ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పు అయిపోయింది. నాయనా ఇది తప్పురా
ఇది నువ్వు ఇలా చేయకూడదురా, ఇలా నువ్వు ఉండకూడదా అని ఎవరికైనా చెప్తే అలా చెప్పడం తప్పు అయిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ కాదు, 1,00,000 మంది మన జీవితంలో ఒకవేళ ఎవరైనా నిందించినా అవమానించినా ఒక రోజు రాబోతుంది, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఏమయ్యంట, దేన మనసు కలిగి ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయం కోసం ఎదురు చూడాలి. యోసేపుని దేవుడు ఏం చేశాడు, తీసుకెళ్ళి ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోపెట్టేశాడు. హల్లెలూయా. 18 సంవత్సరాల తర్వాత అంట, 18 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒకసారి తీసుకెళ్ళి ఇక్కడ కూర్చో అన్నాడంట. అన్నలందరూ వచ్చి ఇప్పుడు ఏం చేశాడు, సాష్టాంగపడి నమస్కారం చేశారు. కాబట్టి మనం కూడా ఎదురు చూడాలి. హల్లెలూయా. నా దేవుడు తగిన సమయం నందు తప్పకుండా నన్ను ఎవరైతే అవమానించారో, నన్ను ఎవరైతే నిందించారో వారి ఎదుట దేవుడు తప్పకుండా నన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అంతవరకు కూడా కొంత ఓపిక, సహనము, ఓర్పు మనం కలిగి ఉండాలి. కలిగి ఉండడమే కాదు, ప్రతిరోజు కూడా ఆయన పాదముల యొద్దకు వెళ్ళాలి, ఆయన పాదములు పట్టుకోవాలి, బ్రతిమాలుకోవాలి. ప్రభు యొద్ద నుండి మనం ఏమవ్వాలి, ప్రతిరోజు ఛార్జింగ్ అవుతూ రీఛార్జ్ అవుతూ ఉంటూ ఉండాలి. అలాగైనప్పుడు ఆయన జీవము మనలోనికి వస్తుంది. అప్పుడు మనం దేని గురించి కూడా మనం ఆలోచన చేయం. యేసు ప్రభుతో పాటు ఉంటూ కూడా శిష్యులు ఏం చేసేవారంట, ప్రభా రాత్రి అయిపోతుంది, ప్రభా ఏం తింటాం, రొట్టెలు లేవు, చేపలు లేవు, ఇక్కడ చూస్తే 5,000 మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళి తెస్తామయ్యా. యేసు తనతో పాటు ఉన్నప్పటికీ కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్న తర్వాత కూడా మరుసటి రోజు ఈ సంఘటన జరిగింది. ప్రభా చీకటి అయిపోయింది, మనం ఏం తెచ్చుకోలేదే, తినడానికి డిన్నర్ ఏమి లేదే. అప్పటికి వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, 5 రొట్టెలు 5,000 మంది తినగలిగారు. అటువంటి అద్భుత కలిగిన దేవుడు మనతో ఉండగా మరలా ఆహారం గురించి ఏంటి మేము ఆలోచిస్తున్నాం అని ఒక్క జ్ఞానం కూడా 12 మంది శిష్యులు ఎవరికి లేదు. చాలాసార్లు మనం కూడా గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు మన పట్ల చేసినప్పుడు కూడా అవన్నీ మర్చిపోయి ఈరోజు ఎలా గడుస్తుందో, రేపు ఎలా గడుస్తుందో అని మనం ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు దేవుణ్ణి నమ్మవలసినంతగా నువ్వు నమ్మట్లేదని అర్థం. ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉంటున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు అని అర్థం. నా దేవుడు చేస్తాడు, నేను దీని గురించి ఆలోచన చేయాలి. నా దేవుడు సమస్తమును చేయడానికి ఆయన సమర్థుడు అని మనం నమ్మాలి. ఒకవేళ ఈరోజు ఆకలితో ఉండడం నా దేవునికి ఇష్టమా, ఒకవేళ ఉపవాసం ఉండడం దేవునికి ఇష్టమేమో, నేను ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తాను. ఈ క్రిస్మస్ పండుగకి కొత్త బట్టలు లేవా, నో ప్రాబ్లం, ఉన్న మంచి బట్టలే, ఉన్న మంచి దాంట్లో ఒక మంచిది వేసుకుంటాను, ఏముంది. కొత్తది వేసుకున్నంత మాత్రాన్ని ఎవడు వచ్చి మనకేమి పూలదండ వేసాడు కదా, లేదంటే పాతది వేసుకున్నంత మాత్రాన్ని ఎవడు గట్ అవుట్ అన్నాడు కదా. కాబట్టి ప్రియదేని బిడ్డ, ప్రభు పాదముల యొద్ద కూర్చుందాం. ప్రభువా, హృదయపూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా మన ప్రార్థన విన్నపములు మనం దేవునికి తెలియజేద్దాం. తెలియజేసినప్పుడు తగిన సమయమందు నీకు కావాల్సింది, నాకు కావాల్సింది, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ బంగారు పాదముల యొద్దకు మేము వస్తున్నాం. ఇదిగో ప్రభువా నాయనా, మా గురించి మమ్మల్ని గురించి మీరు చింతించుచున్నారు. మా చింత యావత్తును నీ మీద వేయమన్నారు. కృతజ్ఞత పూర్వకముగా మా విన్నపములు నీకు తెలియచేయమన్నారు. మాకున్న ప్రతి అవసరతలు అక్కర్లు నీకు తెలుసు. మాకున్న ప్రతి ఒక్క అవసరతలు అక్కర్లు క్రీస్తు యేసు మహిమైశ్వరములో తీర్చబడును గాక. నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెతకమన్నావు. అలా వెతికినప్పుడు అవన్నీ మాకు అనుగ్రహింపబడును. యేసయ్యా, నువ్వు మాతో ఉండగా మాకేది అక్కర్లేదు, ఏది కొలువు లేదు.
సింహపు పిల్లలు ఆకలి ఆకలి కొంటాయేమో కానీ నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలకి ఏ కొదువ ఉండదన్నావు. దేవా నీకు వందనాలు. ఆన్లైన్లో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారో వారిని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మనం ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం. బల్లారాధనలో మనం పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ.